నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ నుంచి డాక్టర్ నగారా రమేష్. హలో రమేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉందంటారు? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం అప్పటి కంటే ఇప్పుడు కొంచెం డల్గానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే మార్కెట్ చూస్తున్నాం, అందరికీ తెలిసిన విషయమే. ఆ కస్టమర్స్ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కరెక్ట్ తెలవకపోవడం కావచ్చు. ఒక విధంగా చూస్తే మొత్తానికైతే ఇది కొంచెం మార్కెట్ అయితే అప్పటి కంటే కొంచెం స్లో ఉంది. బట్ డెఫినెట్లీ పికప్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ తీసుకున్న కాన్సెప్ట్లలో ఒక ఫార్మా సిటీని అక్కడ నుంచి మూవ్ చేయడం కావచ్చు. ఇంకొకటి హైదరాబాద్ సర్కిల్లో ఉన్న 9 జిల్లాలకు బౌండరీస్లో కొన్ని ఫార్మా సిటీస్ని ఫామ్ చేయడం కోసం ఒక 1000 ఎకర్స్ని అక్విజిషన్ చేసి ఒక ఫార్మా సిటీ టైప్లో కానీ ఒక ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ అలాంటి కోసం అనౌన్స్ చేయడం కూడా జరిగిందనమాట. సో ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్స్లో కూడా అక్కడ డెవలప్మెంట్ జరిగితే, అంటే మనం ఇప్పుడు ఏదైతే త్రిబుల్-ఆర్ అని రోడ్ గురించి అనుకుంటున్నామో, రీజనల్ రింగ్ రోడ్ గురించి, సో ఆ రింగ్ రోడ్ కానీ ఫామ్ అయితే డెఫినెట్లీగా అక్కడ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వర్క్ కానీ ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ అయితే, త్రిబుల్-ఆర్ వర్క్ అని స్టార్ట్ అయితే, ఇంకొకటి ల్యాండ్ అక్విజిషన్ అయ్యి అక్కడ కొన్ని సిటీస్, ఫార్మా సిటీస్, ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయగలుగుతామో డెఫినెట్లీగా అక్కడికి ఇండస్ట్రియల్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఒకప్పుడు అంటే స్టార్టింగ్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది, సిటీ లోకల్లో ఉన్న కొన్ని ఇండస్ట్రియల్స్ని అక్కడికి షిఫ్ట్ చేస్తామని. సో దానివల్ల ఏమవుతుందంటే మేడం, అక్కడికి సిటీ షిఫ్ట్ అయితే, ఇక్కడున్న ఇండస్ట్రియల్ షిఫ్ట్ అయితే ఈ ప్లేస్లలో సేమ్ గవర్నమెంట్ అప్పట్లో ఎప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం. ఏమంటే మనం ఈ ల్యాండ్స్ని మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం, లేదంటే ఆక్షన్లో సేల్ చేయడమో అలాంటి వాటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ని మెయిన్గా ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళు అక్కడ ఐటీ పార్క్స్ని ఫామ్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. అంటే సిటీ లోకల్లో అంతా కూడా ఐటీని ఫామ్ చేసి బయట ఏరియాస్లలో ఇండస్ట్రియల్స్ కానీ, ప్రొడక్షన్ సంబంధించింది కానీ, ఫ్యాక్టరీస్ కానీ వాటి కోసం ప్రిఫరెన్స్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే మీరు సర్వేలు జరుపుతుంటారు కదా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఏరియాలో పెట్టుబడి పెడితే లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేడం ఆల్మోస్ట్ మేడం సౌత్ సైడ్ బాగా డెవలప్ ఉంది. అండ్ ఆల్మోస్ట్గా వెస్ట్ సైడ్ అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆల్రెడీ కోకాపేట, ఈ సర్కిల్, పటాన్ చెరువు, శంకర్పల్లి వరకు కూడా బాగా హై రేంజ్లో మార్కెట్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నార్త్ సైడ్ కూడా షామీర్పేట్ సైడ్ కానీ, ఇటు మన కీసర సైడ్ కానీ, ఇంకా ఇటు వెళ్తే సిద్దిపేట వరకు మార్కెట్ బాగానే ఉంది మేడం. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇప్పుడు కొంచెం తక్కువ రేట్లు అంటే ఈస్ట్ సైడ్ ఉందన్నమాట. సో విజయవాడ రోడ్కి కావచ్చు, నాగార్జున సాగర్ రోడ్ కావచ్చు, కందుకూరు వరకు కావచ్చు, అక్కడైతే కొంచెం ప్రజెంట్ మార్కెట్లో అక్కడ స్పేస్ ఎక్కువ ఉంది. ఎలా ఉందంటే చాలా హిల్లీ ఏరియా ఉంది అనమాట, కన్జర్వేటివ్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ ఏరియాలలో. సో అక్కడ కానీ ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు అక్కడ తీసుకుంటే డెఫినెట్లీ జోనల్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్స్లో మారాల్సిందే. సో కన్జర్వేటివ్ నుంచి రెసిడెన్షియల్ జోన్కి చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ చేంజెస్లో ఇప్పుడున్న మార్కెట్ అక్కడ బాగా తిరిగే ఛాన్సెస్ ఉంది. మిడిల్ క్లాస్ చెప్పాలంటే ఇప్పుడు రిచెస్ట్ పర్సన్స్ అంటే వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15% ఉండవచ్చు మేడం. సో 10% పబ్లిక్ అంతా కూడా వెస్ట్ సైడ్ వెళ్తుంటారు. సో వాళ్ళ ఆ ఫీల్ అంటే అక్కడున్న క్లైమేట్కి తగ్గట్టుగా, వాళ్ళ యొక్క బడ్జెట్కి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ చూస్ చేసుకుంటారు. సో మిడిల్ క్లాస్ అంటే వెస్ట్ అండ్ నార్త్ అండ్ ఈస్ట్. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో వెస్ట్ అండ్ నార్త్ కూడా వెరీ కాంపిటేటివ్ ఉన్నాయన్నమాట. సో అంటే ఎక్కడైనా ఆల్రెడీ సిటీ అవుట్స్కట్స్లో అయినా ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే ఎలాంటి చూడాలి, ఎలాంటి సర్వేని నమ్మాలి, సర్వే ఎలా చేయించుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి? ఖచ్చితంగా మేడం, ఏదైనా ప్రాపర్టీ కావచ్చు, ఒక చిన్న 100 square yard ఫ్లాట్ తీసుకున్నా కూడా డెఫినెట్లీ మనం దాన్ని సర్వే చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఎవరు వస్తారో సిచ్యువేషన్లోకి తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఇక్కడ జరిగిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఏది డాక్యుమెంట్స్ లేకుండా, అంటే మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి ఫిజికల్ పొజిషన్కి మ్యాచ్ లేకుండా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే వాళ్ళు చేసుకున్న ప్రాపర్టీకి తగ్గట్టుగానే డాక్యుమెంట్ ఉందా అనడానికి ప్రూఫ్ లేదు. అంటే వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ వితౌట్ ల్యాండ్ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. అంటే డబల్ రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి చాలా వరకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్కెట్లో ఎవరైతే సేల్స్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ల్యాండ్ యాజ్ పర్ రూల్ ప్రకారంగా
వెళ్ళడం లేదు. రూల్ అంటే యాక్చువల్గా వాళ్ళకి ఏదైతే ఒక లేఅవుట్ ప్రిపేర్ చేసినప్పుడు లేఅవుట్లో కావాల్సినంత ల్యాండ్ లేఅవుట్కి చేసి బ్యాలెన్స్ ఏదైతే గిఫ్టెడ్ మన మున్సిపాలిటీకి కావచ్చు, గ్రామ పంచాయతీకి కావచ్చు, ఏదైతే గిఫ్టెడ్ చేయాలనో అది కంప్లీషన్ అవ్వట్లేదు. అది చేయకుండానే వాళ్ళకు ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి రోడ్ బిట్స్ని మాత్రం అలాగే పెట్టుకుని తర్వాత వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవి డబుల్ రిజిస్ట్రేషన్ కావడానికి మెయిన్ రీజన్. సో అంటే ల్యాండ్ అక్కడ ఓవర్లాప్స్ అవుతున్నాయి. సో ఎక్కడ ఎంతైతే యూటిలైజ్ చేస్తున్నారో దాన్ని ఎగ్జాక్ట్లీగా రికార్డులోకి మెన్షన్ చేసుకోవాలి. సో అలాంటివి ఇక్కడ డిపార్ట్మెంట్ దాన్ని కరెక్ట్గా వాచ్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు ఏదైనా కానీ వెరిఫై అయిన తర్వాత స్క్రీనింగ్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్స్ జరగాలి. ఇది జరగలేదు ఇక్కడ చెప్పడానికి ఖచ్చితంగా మనం ఎక్కడైనా చూడవచ్చు ఈ రిపోర్ట్లో కానీ. సో అందుకనే ఈ బ్లండర్ మిస్టేక్స్ అనేది చాలా వరకు జరగడం జరిగింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం అలా కాకుండా ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే వర్క్ మనం ఫిజికల్గా ఏదైతే చూస్తామో దానికి తగ్గట్టుగా కోఆర్డినేట్ సిస్టంలో వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేస్తే అలాంటి మిస్టేక్స్ జరగదు. అందుకని సర్వే అవసరం ఎలా ఉంటుందంటే మేడం, మనం ఎక్కడైతే పొజిషన్ తీసుకున్నామో దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనే కోఆర్డినేట్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది యాజ్ ఏ సర్వేయర్గా. ఆ కోఆర్డినేట్స్ని మనం రికార్డులో మెన్షన్ చేస్తే లైఫ్ లాంగ్ ఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ ఏం చేస్తుంది? మీ రోల్ ఏంటి? నేను ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నా, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మీరు ఇస్తారా? డెఫినెట్లీ మేడం. ఎస్ మేడం. మేము చేసే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ప్రాపర్టీ బై చేస్తున్నారో సెల్ చేస్తున్నారో సో ఆ ప్రాపర్టీని సర్వే చేస్తే ఫిజికల్గా సర్వే చేస్తూ అది ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ ల్యాండ్కి పక్కన ఎలాంటి సర్వే నెంబర్ ఉంది, వాళ్ళు ఎగ్జాక్ట్లీ పొజిషన్లో ఉన్నారా లేదా, మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా ఏమైనా రోడ్ యాక్సెస్ వస్తుందా, ఎక్కడైనా వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, అండ్ దానికి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వాళ్ళు మెన్షన్ చేసుకుంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఇన్ కేస్ ఎవరైనా వచ్చి ఇది నా ల్యాండ్ అని వాళ్ళతో ఫైట్ చేయకుండా, ఇంకెవరు ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా ఈ కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేస్తే లైఫ్ లాంగ్ ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే లైక్ ఏ జియో ఫెన్సింగ్. అంటే ఒక కోఆర్డినేట్ ఈ ప్రపంచంలో ఇంకొక చోటే వస్తుంది, ఇంకొక చోటికి రాదనమాట. సో ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తే డెఫినెట్లీ ఎప్పటికైనా లైఫ్ లాంగ్ వాళ్ళు సేవ్ చేసుకున్న విధంగా ఉంటుంది. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే వీళ్ళు బిఫోర్ రిజిస్ట్రేషన్ ముందే మెన్షన్ చేసుకుంటే ఫర్దర్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అంటే ఓన్లీ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారా, లేకుంటే డాక్యుమెంట్స్ పరంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? డాక్యుమెంట్ పరంగా కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీళ్ళకి గైడ్ చేస్తుంటాం. ఎలాంటి డాక్యుమెంట్స్ని తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ని వాళ్ళు ఏ విధంగా రీడ్ చేయాలి, వాళ్ళు ఎట్లా స్టడీ చేసుకుని వాళ్ళు ఏదైతే ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఎక్కడైనా ఏ డాక్యుమెంట్ మిస్ అయిందా, సో ఫర్దర్ ఇలాంటి వాటి గురించి కూడా మేము ఎంతో మందికి గైడ్లైన్స్ ఇస్తుంటాము. సో ఈ సర్వీసెస్ కూడా మనం ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ నుంచి ఇస్తున్నాము. మీది నా భూమి యాప్ అని ఒకటి ఉంది కదా, అది మరి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఎస్ మ్యామ్. నా భూమి యాప్ అనేది యాక్చువల్గా ఎవరైతే ప్రాపర్టీ కొంటున్నారు అండ్ ఎవరైతే ప్రాపర్టీ అమ్ముతున్నారో వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది. ఎలా అంటే ఏ ప్రాపర్టీ అయితే అమ్మాలనుకుంటున్నారో ఆయన ఏదైతే ఒరిజినల్ ప్రైస్ ఉంది మార్కెట్లో ఈరోజు ఏ ప్రైస్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs అనుకోండి ఒక వర్త్, ఆ 50 lakhs వర్త్కి ఆయన డైరెక్ట్గా ఆన్లైన్లో మార్కెట్లో చేసుకోవచ్చు. సో మన యాప్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆయన త్రూ మీడియేటర్ ద్వారా వెళ్ళినప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో చాలామందికి తెలుసు మేడం. సో ఎవరైనా ఎలా ఉంటారంటే ఓ 50కి వాల్యూని 60 చేస్తే ఆ 10 lakhs ఏదైతే బెనిఫిట్ ఉందో అది నాకు వస్తుందని చెప్పేసి అప్పటి వరకు ఆ ప్రాపర్టీని అలాగే హోల్డ్ చేస్తూ ఆ 60 lakhs వర్త్ ఉన్న పర్సన్ వచ్చినప్పుడే సేల్ చేస్తారు. అప్పటికి ఏం చేస్తారంటే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి సేల్ చేస్తారు. సో వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్ 60 చేసుకొని తర్వాత వాళ్ళకి 50కి ఓనర్కి ఇవ్వడం జరుగుతుంది. సో మార్కెట్లో అది నార్మల్గా ఎవరికైనా ఉన్న సిచ్యువేషన్. సో మనం అక్కడ ఇలా కాకుండా ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో 50 lakhs వర్త్ని ఇమీడియట్లీ మార్కెట్లో 50 అని పెడితే ఓ ఇది రీజనబుల్ ప్రైస్, ఎగ్జాక్ట్లీ రీజనబుల్. ఇక్కడ ఈ మార్కెట్లో మనకు అక్కడ మన యాప్లో వాళ్ళకి లొకేషన్ వస్తుంది, కోఆర్డినేట్ సిస్టమ్ వస్తుంది, ఎక్కడున్న ప్రాపర్టీని మనం డైరెక్ట్గా ఎవరైతే బయ్యర్ ఉన్నారో వితౌట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ హెల్ప్ లేకుండా కూడా వెళ్ళి ప్రాపర్టీని షో చేసుకొని రావచ్చు. అంటే మనం విత్ బౌండరీస్తో సహా ఇక్కడ లొకేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏదైతే అమ్ముతున్నారో దాని బౌండరీ లైన్, జియో ఫెన్సింగ్ లైన్ కూడా ఇస్తాం అనమాట. సో ఎంత పెట్టుబడి పెడితే ఎంత కొంటే బెటర్ చెప్తారు. ఎస్, వాళ్ళు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే ఇక్కడ మార్కెట్ ఇలా నడుస్తుంది, ఇంతవరకు అయితే పెట్టవచ్చు. అంటే ఒక 50 lakhs వర్త్కి 60 lakhs అంటే బర్డెన్ అవుతుంది. సో 50 ఈజ్ ద వర్తబుల్ అన్నప్పుడు 50లో నాకు వస్తుందంటే డైరెక్ట్ అతను బయ్యర్ కూడా డైరెక్ట్ సెల్లర్కి కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ యాప్లో ఓన్లీ సెల్లర్ లీగల్ హైర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ తరఫు కాంటాక్ట్ నెంబర్స్ మాత్రమే మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతాయి కూడా చాలా యాప్స్ ఉన్నాయి కదా, ఆ యాప్స్కి నా భూమి యాప్కి
డిఫరెంట్ చెప్పమంటే ఏం 100% చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మేడం, వేరే ఏ యాప్ చూసినా కూడా వాళ్ళు ఎలాంటి కోఆర్డినేట్ సిస్టమ్ అక్కడ ఇవ్వడం లేదు. అంటే బౌండరీస్ ఎక్కడ అనేది వాళ్ళకి ఏమీ తెలియదు. బట్ మనం ఇక్కడ నా భూమి యాప్లో బౌండరీస్తో ఫిక్స్ చేసి ఆ బౌండరీ యొక్క కోఆర్డినేట్స్ని మనం యాప్లో పెట్టడం జరుగుతుంది. నెంబర్ 1 పాయింట్. ఇంకొకటి, ఏ ప్రాపర్టీ పెట్టినా అది రియల్గా ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళు డాక్యుమెంట్స్ మాత్రమే పెడతారు, బట్ ప్రాపర్టీ నిజంగా ఉందా అనేది చాలామందికి తెలియదు. అండ్ ఎగ్జాక్ట్లీ లొకేషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయరు. అండ్ ఎగ్జాక్ట్లీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఎవరిది అనేది కూడా తెలియదు. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ పాయింట్స్ విత్ లైన్స్ విత్ డైమెన్షన్స్తో సర్వే చేసిన రిపోర్ట్ని మనం ఇక్కడ ఇన్బిల్డ్ చేస్తున్నాం. సర్వే రిపోర్ట్ మనం షో చేస్తున్నాం. అండ్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఓన్లీ ఓనర్ సైడ్, నాట్ మీడియేటర్, నాట్ ఇన్ అదర్ పర్సన్స్. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అలాంటి కాంటాక్ట్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం. అండ్ థర్డ్ వన్, ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనమే చేస్తాం. అతనికి ఏమైనా డాక్యుమెంట్ మిస్ అయితే డెఫినెట్లీగా మనం ఆ డాక్యుమెంట్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం లేదా సపోర్ట్ చేయడం అనేది బ్యాక్ సపోర్ట్ అనేది ల్యాండ్ కానీ ఏ ప్రాపర్టీ కానీ అమ్మాలన్నా కొనాలనుకున్నా ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ అన్ని పక్కాగా హెల్ప్ చేస్తుంది. అన్ని డాక్యుమెంట్స్ తో సహా పక్కా ప్రూఫ్స్ తో అన్ని ఆధారాలు మీకు అందిస్తుంది. మీ పని ఈజీ చేసి పెడుతుంది. మీ పని ఈజీ చేస్తుంది. ఇంకొకటి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడే మన దగ్గర యాప్ లో మిమ్మల్ని అప్రోచ్ అవుతే అన్ని పనులు మీరు చూసుకుంటారు, అంతేనా? ఎస్ మేడం. ఇంకొకటి ఏంటంటే, అప్రోచ్ అవ్వకుండా కూడా వాళ్ళు మొబైల్లోనే మన యాప్లో ఒకరు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది విత్ లీగల్ ఒపీనియన్. లీగల్ ఒపీనియన్ తో పాటు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, పొజిషన్, లొకేషన్ కూడా ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి. వాళ్ళకు కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఈజీ అయిపోతుంది అంటారు. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.